మెల్లగా నేను రిషి మనసు మార్చి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను అసలు. రిషి గురించి నువ్వేం బాధపడకసలా. నా మనవరాలు అనిపించావు శశి. ఏమైనా నీ పోలికలే వచ్చాయి దానికి, అందుకే నీ బుద్ధులే వచ్చాయి. నీ బుద్ధులు రాలేదని కుళ్ళు కదా చంద్ర నీకు. శశి, నువ్వు ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మళ్ళీ మన ఇల్లు సంతోషాల సంబరాలతో నిండిపోతుంది అసలు. జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి. అలాగే. అమ్మా, శశి ఇంకా స్కూల్కి రాలేదంటే అసలు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది రిషి, కాసేపు వెయిట్ చేద్దాం. అమ్మా, అదిగో శశి వస్తుంది. రిషి, నేను నీతో ఉంటే శశి నీతో మాట్లాడదు. పైగా మీ నాన్న కూడా ఉన్నారు. ఇద్దరికీ నేనంటే కోపం కదా. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. వద్దమ్మా, నువ్వు వెళ్ళకు, నాతోనే ఉండు. శశి నీతో మాట్లాడుతుందిలే. కోపంలో ఏమన్నా ఫీల్ అవ్వకు నువ్వు. నేనెందుకు ఫీల్ అవుతాను రిషి? శశి నా కూతురే కదా. రిషి,
ఖుషి? నేను బాగానే ఉన్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నువ్వు లేవు కదరా నాతో, ఇంక ఈ నాన్న ఎలా బాగుంటాడు? మీకంటే నాకు అమ్మంటేనే ఇష్టం. అందుకే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని నా మీద మీరు కోపంగా ఉన్నారు కదూ. అదేం లేదు నాన్న, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయం, ఏదో ఒక రోజు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి తప్పు చేశాను అని తెలుసుకుంటావు. తిరిగి మళ్ళీ నాన్న దగ్గరికి వస్తావు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాన్న బాయ్, నేను వెళ్తున్నాను. శశి, శశి ఉండు, నేను వస్తున్నా. నాన్న శశి వెళ్ళిపోతుంది, నేను వెళ్తాను. బాయ్ నాన్న. అమ్మా బాయ్, శశి వెళ్తుంది, నేను వెళ్తున్నా. శశి ఆగు, శశి నిన్నే, శశి, శశి. కార్ ట్రబుల్ ఇప్పుడే ఇవ్వాలా? సునంద మేడం రమ్మంది, టైంకి వెళ్ళకపోతే బాగోదు. ఇప్పుడు ఎలా? సర్లే, ఆటోలో వెళ్దాం. హలో డ్రైవర్, ఏంటలా చూస్తున్నావు? నీతో రావడానికి వచ్చాను అనుకున్నావా? అదేం లేదు, కార్ ట్రబుల్ ఇచ్చింది, ఆటోలో వెళ్దామని వచ్చాను అంతే. నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకు. అసలు నేనేమి నిన్ను అడగకుండానే నీకు నువ్వే ఫీల్ అయిపోయి చెప్పేశావు.
ఆటో ఆటో హే ఆటో ఆటో స్టాప్ ఆటో. ఆటో. ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోని. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? నేను కూడా సేమ్ ప్లేస్కే. ఎక్కండి సార్. ఆవిడ దింపేసి నా ఒక్కడికి ఎంత తీసుకుంటావో చెప్పు. ఆటోలో నేను తప్ప వేరే వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు. ఇదిగో నీకెంత కావాలన్నా నేను ఇస్తాను, నన్ను తీసుకెళ్ళు. అసలు ఆటోని ఫస్ట్ పిలిచింది నేను. నీకంటే ముందు నేను పిలిచింది. నేనే ఫస్ట్ పిలిచాను. నీకన్నా ముందు నేనే పిలిచాను. నేనే పిలిచింది. సార్ మేడం ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? కాసేపు సైలెంట్గా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. ఇద్దరు ఒకే ప్లేస్ కదా. ప్లీజ్ సార్ కొద్దిగా సర్దుకోండి సార్. ఎక్కండి సార్. జరగండి. కూర్చో, ఇక్కడ కూర్చో. జరగండి సార్. అరే సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. కొంచెం మెల్లగా వెళ్ళవయ్యా. సార్ రోడ్ అంతా గొంతులో గతుకులు సార్. కొంచెం దూరం ఇలా ఉంటుంది, తర్వాత రోడ్డు బానే ఉంటుంది సార్. కాసేపు సర్దుకోండి సార్. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే. ఆవు పాలన లేక దూడల ఎంగిల్లంటున్నావు శంభో. గట్టిగా అది సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. ఎంతైంది? 50 రూపాయలు సార్. ఇది సార్ నా దగ్గర చేంజ్ లేదు సార్. మరి నా దగ్గర అన్ని పెద్ద నోట్లే ఉన్నాయ్యా. సరే ఆన్లైన్ చేసేనా? నా బ్యాంక్ సర్వర్ డౌన్ అయింది సార్. అన్నా తీసుకోండి. ఇప్పుడు ఎలా సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. పర్లేదులే, నా దగ్గర తీసుకోండి. ఏం అక్కర్లేదు. ఈ వాచ్ నీ దగ్గర పెట్టుకో, ఈ డబ్బులు చెక్ తీసుకుంటాను. ఆ డబ్బులేవో ఆ మేడంకి ఇచ్చేయండి సార్. ఆగవయ్యా, ఇదిగో. హాయ్ రఘు. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్.
నీ దగ్గర 50 రూపీస్ ఉంటాయి, ఇవ్వు, తర్వాత ఇస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి సార్. ఇదిగో తీసుకో నీ 50 రూపీస్. థ్యాంక్స్. హలో, రిషి నా కొడుకు. నా దగ్గర వాడు దర్జాగా బతికాడు. వాడికి ఏ లోటు రాకుండా నేను చూసుకున్నాను. రిషి చేత అమ్మ అని పిలిపించుకోవడం కాదు, వాడికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకో. నీకే ఉండడానికి ఇల్లు లేదు. నువ్వేం చెప్పక్కర్లేదు. నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే లాయర్ భవానీ ఇంట్లో గెస్ట్గా ఉంటున్నావు. ఇంక రిషిని బాగా ఎలా చూసుకుంటావు? డబ్బు కూడా లేకపోతే రిషి అవసరాలకి వాడి చదువుకి కష్టం అవుతుంది. ఊరికే డబ్బు దుబారా చేయకు, పొదుపు చేయడం నేర్చుకో. చెప్పండి. మేడం రమ్మన్నారు. ఒక్క నిమిషం కనుక్కుంటాను. మేడం, మీకోసం సింధు యశ్ వచ్చారు. ఎవరిని ముందుగా రమ్మంటారు? ఇద్దరిని ఒకేసారి రమ్మని చెప్పు. ఓకే మేడం. ఎవరిని రమ్మన్నారు మేడం? రమ్మన్నారు మేడం, మిమ్మల్ని ఇద్దరిని ఒకేసారి రమ్మన్నారు. వెళ్ళండి. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఇలా మనం కలిసి చాలా రోజులైంది కదా? అవును మేడం. ఓకే, అసలు పాయింట్కి వస్తాను. ఇప్పటి వరకు మీ మధ్య జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. దాని గురించి మర్చిపోండి. ఇంకా మన ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. నేను వర్క్ చేయలేను మేడం. అదేంటి? ఆల్రెడీ ఫోన్లో నా సిచ్యువేషన్ ఏంటో మీకు చెప్పాను కదా మేడం. నేను చెప్పాను కదా మేడం. నేను వర్క్ చేయలేను మేడం. నేను వర్క్ చేయలేను మేడం. ఓకే ఓకే, చెప్పారు. నేనేం కాదనడం లేదు. మీరిద్దరూ ఒకరి మొహం కూడా ఒకరు చూడటానికి ఇష్టపడినప్పుడు అసలు నా ప్రాజెక్ట్ ఎందుకు సైన్ చేశారు? ఇప్పటికే 100 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మరి నా పరిస్థితి ఏంటి? నేను లాస్ అవ్వాల్సిందేనా? మీ ఇద్దరికి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, వాటికి మీరు చేసే వర్క్కి ఏంటి సంబంధం? వర్క్లో ఎందుకు అవన్నీ చూపిస్తున్నారు? ఇద్దరు ఒకే దగ్గర కలిసి పనిచేస్తే మళ్ళీ ఎక్కడ కలిసిపోతారు? మా మధ్య లేని ప్రేమ మళ్ళీ ఎక్కడ చిగురుస్తుందోనని భయం కదా యశ్ నీకు? చచ్చా, అలాంటిదేం లేదు మేడం. తన మీద నాకెందుకు కలుగుతుంది ప్రేమ? ఆ ప్రేమ చచ్చిపోయి చాలా కాలం అయింది మేడం. నా గురించి నాకు ఎలాంటి భయాలు లేవు మేడం. వర్క్ చేయడానికి నేను రెడీ. ఓకే యశ్, నువ్వు క్లియర్గానే ఉన్నావు. సింధు, మరి నీ పరిస్థితి ఏంటి? నీ కొడుకు రిషి ఇప్పుడు నీతోనే ఉన్నాడు. ఎలా పెంచి పెద్ద చేస్తావు? దానికి నీకొక జాబ్ ఉండాలి. నెల నెల ఇన్కమ్ రావాలి. అలా నువ్వు ఉంటేనే కదా నీ కొడుకు అవసరాలు తీర్చగలవు.
రిషిని నేను వదిలేదే లేదక్క. రా రా ఏ రా. ప్రసాద్ గారు వచ్చి నిన్ను చూస్తే కోప్పడతారు. ఇట్రా నాన్న. నేను రాను.